అన్న అంటే ఇన్ని ఫిలిమ్స్ చేశాక ఇంత చూశాక నిజంగా ఇంత హంబుల్గా అంటే ఎట్లా అంటే చాలా కష్టం కదన్నా అంతే ఫిలిం చేసే ఇట్లా ఉండడం ఇలాగే ఉండడం అనేది మీరు చిన్నప్పటి నుంచి ఎలాగైతే ఉన్నారో స్టార్టింగ్లో ఆది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉండడం అనేది ఎట్లా మెయింటైన్ చేశారన్న ఇట్లా అంటే మన స్టార్టింగ్ నుంచి అదే ఒకటే మైండ్ ఉంది కాబట్టి అట్లనే పోతా ఉన్నా. ఇప్పుడు డబ్బు పిచ్చి లేదు, ఒక ఏదో మంచిగా పెద్ద ఇది ఉందామని లేదు. ఫస్ట్ నుంచి మన ఆయన కూడా బాగా మిడిల్ బాగా కష్టపడ్డాడు, మంచిగా పెంచిండు మమ్మల్ని. అది ఒక సంతోషం. మాకు ఆస్తులు లేకున్నా కానీ కూడా మన ఆయన హృదయం అనేది అయితే మా దగ్గర ఉంది. ఆయన ఆశీస్సులే. లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్తో ఉందన్న ఫుల్. ఇక వచ్చేదంతా కూడా అంటే ఏ టెన్షన్ లేకుండా, ఎట్లాంటి అప్పులు లేకుండా. ఇక అప్పులు లేదంటే ఆడు కోటేశ్వరుడు. ఆడు ఈ అప్పులు అంటే ఇక లైఫ్ వేస్ట్. ఇప్పుడు ఈ బెడ్ రెస్ట్ అన్నారు కదా 3 months అప్పుడు అంటే ఎట్లాంటి ఆలోచన వచ్చింది? హెల్త్ గురించి ఇంకా కేర్ తీసుకోవాలనిపించిందా? ఫుడ్ ఏమన్నా మార్పులు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఎట్లా ఉంది మైండ్ సెట్ ఇప్పుడు? లేదు అంటే మార్పులు వచ్చినాయి అన్న. ఇప్పుడు ఫుడ్ చేంజ్ అయింది. రాగి ముద్దలు తిన్నా, చపాతీలు తిన్నా, జొన్న రొట్టెలు తిన్నా, అదే చేంజింగ్. ఇక అవస్థపడ్డా, కోసిర్రు, అవస్థపడ్డా, ఇక కొద్ది కొద్దిగా క్యూర్ అయింది. ఈ దాంట్లో షుగర్ వచ్చింది, ఇదో టెన్షను. గొప్పగా తిందామన్నా మళ్ళీ షుగర్ ఏం చేస్తుందో అదో టెన్షను. ఇక అలా ఈ 2 మధ్యలో మనం బలైపోతున్నాం. ఆ బలి ఎందుకు కావాలని చెప్పి డైట్ ఫుడ్ మెయింటైన్ చేసిన. రైట్. అట్లా అనేసి హ్యాపీగా ఉన్నా. రైట్. అంతే మన రెస్ట్రిక్షన్స్, మన డైట్ మనం ఉంటే మనం హ్యాపీగా ఉండడం అనేది. నెక్స్ట్ సినిమా ఇందాక చెప్తుండే అన్న రాఘవేంద్ర గారి సినిమా అని. రాఘవేంద్ర గారి సినిమా చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. అది ఆ షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్లో ఉంది షెడ్యూల్. ఇంకా వేరే 2 సినిమాలు, గుంటూరు టాకీస్ హీరో సిద్ధు అని అతనిది కూడా ఒక సినిమా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. మొన్న యాక్చువల్గా లాస్ట్ మంత్ చేయాలి నేను. ఇది వేరే సినిమా గురించి అని ఇక్కడ పోయినుంటే ఎంపీ, అదే ఇప్పుడు చెప్పాను కదా నాజర్ గారు, అది ఆల్రెడీ ఇంతకుముందు చేశాను అది సినిమా. ఒక 5 days, మళ్ళీ ఒక 6 days ఉండే. పోయి అది చేయడం వల్ల ఇది కొంచెం డేట్ ప్రాబ్లం అయింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 8th నుంచి మళ్ళీ కంటిన్యూ ఉంది. రైట్. సో దాదాపు 5-6 ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒక 3 సినిమాలు ఉన్నాయి అన్న, 3-4 సినిమాలు ఉన్నాయి. ఈ 3-4 సినిమాలలో డేట్లతో కొంచెం అడ్జస్ట్మెంట్ ఇక మా మేనేజర్ చూస్తూ ఉండు. ఇక అది కరెక్ట్ సెట్ అయిందంటే భగవంతుతో 4 సినిమాలు చేస్తాం. ఈ లేకో ఏదో ఒకటో 2 వదులుకోవాల్సి వస్తుంది. అట్లా వదులుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. ఏం లేదు అంటే ఒక సినిమా ఒప్పుకున్నంటే నేను ఒక సినిమానే చేస్తాను, మళ్ళీ ఇంకో సినిమా చేయను. ఎందుకంటే డేట్లు ప్రాబ్లం లేకపోతే చేస్తాను. ఇది క్లాస్ వచ్చిందంటే చేయను. ఫస్ట్ దేనికైతే మనం ఒప్పుకున్నామో అదే చేస్తా. పేమెంట్తో సంబంధం లేకుండా అదే. పేమెంట్తో సంబంధం ఏమీ లేదు. పేమెంట్ గురించి మాట్లాడే మాటనే లేదు. మనకు వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. మాట ఇంపార్టెంట్. మనం ఆ వర్క్ నీ వర్క్ చేస్తున్నట్టు నీదే చేస్తా, నీకు ముందు ఇంకో వర్క్ చేస్తున్నట్టు ఆయనదే చేస్తా. రైట్. అయిన తర్వాత నీ వర్క్ చేస్తా. అది నీకు ఓపికగా ఉంటే చేస్తా. నా డేట్లో నీకు అడ్జస్ట్మెంట్ అయితేనే చేస్తా, లేకపోతే చేయ. రైట్. చేతి మీద పచ్చబొట్టుందని ఏంటన్నా? అది ఎప్పుడో శబరిమల అయ్యప్ప మాలేసినప్పుడు ఏదో ఫ్రెండ్స్ వేసుకున్నాం స్నేకు. ఇక ఇంట్లో బాగా దెబ్బలాడారు. మళ్ళీ పాము ఎందుకు వేసుకున్నాం అని మళ్ళీ దాని మీద ఈగలు కుట్టించిన. దాని ఆపోజిట్ ఈగలు కదా, అట్లానే ఈగలు కుట్టించిన. ఇంకెక్కడ పచ్చబొట్టు? ఇక్కడ ఉండే, ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇది చేపించేసిన. ఇది ఒక్కటే. Like and subscribe Eagle Media Works.